హాయ్ బడీస్. ఈరోజు మనం ఒక అద్భుతమైన మరియు భయంకరమైన ప్రపంచంలోకి వెళ్ళబోతున్నాం. ఊహించుకోండి, మీరు ఒక పెద్ద గోడల మధ్య బంధించబడి ఉన్నారు. ఆ గోడల బయట ఏముందో మీకు తెలియదు, కానీ ఒక్కటి మాత్రం తెలుసు: ఆ గోడల బయట రాక్షసులు ఉన్నారు. అవి మనుషులను పచ్చిగా తినేసే రాక్షసులు. అదే ప్రపంచంలోనే అత్యంత పాపులర్ అయిన జపానీస్ యానిమీ అటాక్ ఆన్ టైటన్ ప్రపంచం. కథలోకి వెళ్ళే ముందు ఈ ప్రపంచం గురించి మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. 100 సంవత్సరాల క్రితం భూమిపై అకస్మాత్తుగా టైటాన్స్ అనే రాక్షసులు పుట్టుకొచ్చారు. ఇవి చూడటానికి మనుషుల్లాగే ఉంటాయి, కానీ 3 మీటర్ల నుండి 15 మీటర్ల ఎత్తు వరకు ఉంటాయి. వీటికి బుద్ధి ఉండదు, కేవలం మనుషులను వేటాడి తినడమే వీటి పని. వీటి దాటికి తట్టుకోలేక మిగిలిన కొద్దిపాటి మానవజాతి 3 భారీ గోడలు నిర్మించుకొని వాటి వెనుక దాక్కున్నారు. ఆ గోడలే వాల్ మారియా, వాల్ రోజ్, వాల్ సీనా. వాల్ మారియా ఇది అందరికంటే బయట ఉండే గోడ. వాల్ రోజ్ ఇది మధ్యలో ఉండే గోడ. వాల్ సీనా ఇది అన్నిటికంటే లోపల ధనికులు ఉండే గోడ. గడిచిన 100 ఏళ్లుగా ఏ టైటాన్ కూడా ఈ గోడలను దాటి రాలేకపోయింది. అందరూ ఈ గోడలే మాకు రక్షణ అని ప్రశాంతంగా బ్రతుకుతున్నారు. కానీ ఆ ప్రశాంతత ఈ రోజుతో అంతం కాబోతుంది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. కథ మొదలవ్వగానే మనకు మన హీరో ఎరెన్ యేగర్ కనిపిస్తాడు. తను ఒక చెట్టు కింద నిద్రపోతూ ఉంటాడు. తను ఏదో భయంకరమైన కల కన్నట్టుగా ఉలిక్కిపడి లేస్తాడు. ఎరెన్ పక్కనే అతని స్నేహితురాలు మికాసా ఉంటుంది. ఎరెన్, మనం వెళ్ళాలి అని మికాసా అంటుంది. ఎరెన్ కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటాయి. ఏం కల కన్నాడో తనకే గుర్తుండదు, కానీ ఏదో జరగబోతుందన్న భయం మాత్రం అతని మనసులో ఉంటుంది. వీరిద్దరూ కట్టెలు మోసుకుంటూ తమ ఊరైన షిగాన్సీనా వైపు నడుస్తూ ఉంటారు. దారిలో వారికి పట్టణాన్ని కాపాడే సోల్జర్స్ కనిపిస్తారు. ఆ సోల్జర్స్ అందరూ తాగుతూ పేకాట ఆడుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇది చూసి ఎరెన్కు కోపం వస్తుంది. మీరు పట్టణాన్ని కాపాడాల్సింది పోయి ఇలా తాగుతున్నారేంటి అని ఎరెన్ అడుగుతాడు. దానికి ఆ సోల్జర్ హేనస్ నవ్వుతూ, 100 ఏళ్ళుగా రాని టైటాన్స్ ఇప్పుడు వస్తాయా ఏంటి? అయినా ఆ 50 మీటర్ల గోడ దాటి ఏ టైటాన్ రాలేదు. నువ్వు అనవసరంగా భయపడకు అని అంటాడు. కానీ ఎరెన్ మనస్తత్వం వేరు. మనం ఇలాగే గోడల మధ్య ఉండటం అంటే పంజరంలో పశువుల్లో బ్రతకడమే అని భావిస్తాడు. అతనికి గోడల అవతల ఉన్న ప్రపంచాన్ని చూడాలని, సముద్రాన్ని చూడాలని ఆశ. అప్పుడే అక్కడికి సర్వే కాప్స్ తిరిగి వస్తారు. వీరు గోడల బయటకు వెళ్ళి టైటాన్స్తో పోరాడి వాటి గురించి సమాచారం సేకరించే ధైర్యవంతులు. కానీ వారు తిరిగి వస్తున్న తీరు చూస్తే గుండె తరుక్కుపోతుంది. చాలామంది సోల్జర్స్ గాయపడి ఉన్నారు. కొందరు చనిపోయారు. ఒక తల్లి తన కొడుకు కోసం ఏడుస్తూ వస్తుంది. అప్పుడు ఆ టీం లీడర్ ఆమె చేతికి ఒక వస్త్రాన్ని ఇస్తాడు. అందులో ఉన్నది ఆమె కొడుకు తెగిపోయిన చెయ్యి మాత్రమే. ఆ తల్లి ఏడుస్తూ, నా కొడుకు చావు నా కొడుకు చావు వల్ల మానవ జాతికి ఏమైనా ఉపయోగం ఉందా? తను ఏమైనా సాధించాడా అని అడుగుతుంది. ఆ లీడర్ గట్టిగా ఏడుస్తూ, లేదు, మేము ఏమీ సాధించలేకపోయాం, మేము మళ్ళీ ఫెయిల్ అయ్యాం అని అరుస్తాడు. ఇది చూసి జనం సర్వే కాప్స్ని ఎగతాళి చేస్తారు. కానీ ఎరెన్ మాత్రం వారిని గౌరవిస్తాడు. అతనికి కూడా సర్వే కాప్స్లో చేరాలని ఉంటుంది. ఇక అక్కడి నుంచి ఎరెన్, మికాసా ఇంటికి చేరుకుంటారు. మికాసా అందరి ముందు ఎరెన్ సర్వే కాప్స్లో చేరాలనుకుంటున్న విషయం చెప్పేస్తుంది. అది విని ఎరెన్ తల్లి కార్లా షాక్ అవుతుంది. అది చావుతో సమానం, నువ్వు అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు అని గట్టిగా వారిస్తుంది. కానీ ఎరెన్ తండ్రి డాక్టర్ గ్రీసా యాగర్ మాత్రం ప్రశాంతంగా ఉంటాడు. అతను ఎరెన్ వైపు చూసి, ఎరెన్, నీకు నిజంగానే బయట ప్రపంచాన్ని చూడాలని ఉందా అని అడుగుతాడు. ఎరెన్ అవును అని సమాధానమిస్తాడు. అప్పుడు గ్రీసా తన మెడలో ఉన్న ఒక తాళం చెవిని చూపిస్తూ, నేను బయట పని మీద వెళ్ళి వచ్చాక మన ఇంటి అడుగున ఉన్న బేస్మెంట్ నీకు చూపిస్తాను. అక్కడ నేను దాచిన రహస్యం నీకు చెప్తాను అని ప్రామిస్ చేసి వెళ్ళిపోతాడు. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఈ బేస్మెంట్ రహస్యమే ఈ సిరీస్ మొత్తానికి చాలా ముఖ్యం. ఎరెన్ వాళ్ళ నాన్న బయటకు వెళ్ళిపోయాక ఎరెన్కి వాళ్ళ అమ్మకి మధ్య కొంచెం సేపు వాగ్వాదం జరుగుతుంది. ఎరెన్ కోపంగా బయటకు వెళ్ళిపోతాడు. అక్కడ తన బెస్ట్ ఫ్రెండ్ అర్మెన్ను కొందరు రౌడీలు కొడుతుంటారు. అర్మెన్ కూడా ఎరెన్ లాగే ఆలోచిస్తాడు. గోడల బయట అద్భుతమైన ప్రపంచం ఉందని, ఒకరోజు మనం అక్కడికి వెళ్ళాలని అర్మన్ ఒక పుస్తకం ద్వారా ఎరెన్కి చెప్తుంటాడు. ముగ్గురూ కలిసి నది ఒడ్డున కూర్చొని మాట్లాడుకుంటారు.
ఈ గోడలు 100 ఏళ్ళు కాపాడాయి కదా అని ఎప్పటికీ కాపాడతాయని గ్యారెంటీ ఏముంది అని అర్మన్ అంటాడు. సరిగ్గా అప్పుడే ఆకాశం నుండి ఒక పెద్ద మెరుపు మెరిసినట్టుగా పెద్ద శబ్దం వస్తుంది. భూమి కంపిస్తుంది. ప్రజలందరూ భయంతో అటు ఇటు పరుగులు తీస్తారు. అందరి చూపు ఆ 50 మీటర్ల గోడ వైపే మలుతాయి. గోడ పైనుండి ఒక ఎర్రటి చేయి కనిపిస్తుంది. ఆ చేయి చాలా పెద్దది. గోడ పైనుండి పొగలు వస్తుంటాయి. నెమ్మదిగా ఒక రాక్షసుడి ముఖం బయటకు పడుతుంది. అదే కొలోసల్ టైటాన్. దీని ఎత్తు 60 మీటర్లు. అంటే ఆ గోడ కంటే కూడా ఇది పెద్దది. ప్రజలు నమ్మలేకపోతారు. 100 ఏళ్ల ప్రశాంతత ఒక్క క్షణంలో ముక్కలైపోతుంది. ఆ రాక్షసుడు తన కాలితో గోడకు ఒక పెద్ద తన్ను తంతాడు. గోడకు ఒక పెద్ద రంధ్రం పడుతూ ఆ రంధ్రం గుండా బయట ఉన్న చిన్న చిన్న టైటాన్స్ అన్నీ పట్టణంలోకి రావడం మొదలు పెడతాయి. పట్టణమంతా రక్తపాతం మొదలవుతుంది. టైటాన్స్ ఎదురుపడిన ప్రతి మనిషిని పట్టుకొని తినటం మొదలు పెడతాయి. జనం ప్రాణభయంతో పరుగులు తీస్తుంటారు. ఎరెన్ వెంటనే తన ఇంటి వైపు పరిగెడతాడు. అమ్మా అని అరుస్తూ వెళ్తాడు. కానీ అక్కడ పరిస్థితి చూసి ఎరెన్ షాక్ అవుతాడు. గోడ పగిలినప్పుడు ఎగిరిపడ్డ రాళ్ళు వాళ్ళ ఇంటి మీద పడతాయి. అతని తల్లి కార్లా ఆ శిథిలాల కింద ఇరుక్కుపోతుంది. ఎరెన్ మరియు మికాసా ఆ రాళ్లను ఎత్తడానికి ప్రయత్నిస్తారు. కానీ అవి చాలా బరువుగా ఉంటాయి. దూరం నుండి ఒక టైటాన్ అటువైపుగా రావడం కార్లా గమనిస్తుంది. ఎరెన్, మికాసా, నన్ను వదిలేసి వెళ్ళిపోండి, మీ ప్రాణాలు కాపాడుకోండి అని కార్లా ఏడుస్తూ బ్రతిమలాడుతుంది. కానీ ఎరెన్ మాట వినడు. నేను నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళనమ్మా అని మొండిగా అక్కడే ఉంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన సోల్జర్ హ్యానెస్ వస్తాడు. కార్లా అతన్ని బ్రతిమలాడుతుంది. పిల్లల్ని తీసుకొని వెళ్ళిపో హ్యానెస్ అని అంటుంది. హ్యానెస్ మొదట ఆ టైటాన్ను చంపాలనుకుంటాడు. కానీ ఆ రాక్షసుడి భయంకరమైన రూపం చూసి అతనికి కాళ్ళు వణుకుతాయి. తన వల్ల కాదని అర్థం చేసుకొని ఎరెన్ మరియు మికాసాను 2 చేతులతో పట్టుకొని వెనక్కి పరిగెడతాడు. హ్యానెస్ భుజం మీద ఉన్న ఎరెన్ వెనక్కి తిరిగి చూస్తాడు. ఆ భయంకరమైన టైటాన్ వారి ఇంటి దగ్గరకు చేరుకుంటుంది. అది కార్లాను తన చేత్తో బయటకు తీస్తుంది. కార్లా గాలిలో కాళ్ళు కొట్టుకుంటూ వద్దు, నన్ను చంపకు అని అరుస్తున్నా వినకుండా ఆ రాక్షసి ఆమెను నడుము దగ్గర విరిచి నోట్లో వేసుకొని నమిలేస్తుంది. ఎరెన్ కళ్ళ ముందే తన తల్లి చనిపోతుంది. రక్తం గాలిలో చిమ్ముతుంది. ఆ దృశ్యం ఎరెన్ మనసులో ముద్రపడిపోతుంది. బోటులో ఎక్కుతున్నప్పుడు ఎరెన్ కళ్ళల్లో ఒక వింతైన కోపం కనిపిస్తుంది. ఏడుస్తూనే ఒక శపథం చేస్తాడు. నేను ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క టైటాన్ని చంపేస్తాను, ఒక్కటి కూడా మిగలకుండా అందరినీ అంతం చేస్తాను. అలా అటాక్ ఆన్ టైటాన్ మొదటి ఎపిసోడ్ ముగుస్తుంది. చూశారుగా ఫ్రెండ్స్, ఒక ప్రశాంతమైన రోజు ఎలా ఒక నరకంలా మారిపోయిందో. ఎరెన్ కళ్ళ ముందే తన తల్లిని కోల్పోయాడు. ఇప్పుడు ఎరెన్ ఏం చేయబోతున్నాడు? ఆ గోడల లోపల ఉన్న రహస్యం ఏమిటి? ఆ కొలోసల్ టైటాన్ ఎక్కడి నుండి వచ్చింది? ఇవి అన్నీ తెలుసుకోవాలంటే తర్వాతి ఎపిసోడ్ కోసం వేచి ఉండండి. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఎపిసోడ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టాటా.